ఇంటి దగ్గరే మంగళ స్నానం రా పేరంటానికి రా అని పిలిస్తే వెళ్ళానండి మా ఇందిరక్కయ్య. అప్పుడే డెకరేషన్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే వాళ్ళే సొంతంగా చేసుకుంటున్నారండి. ఇలా ఈ విధంగా అయితే చేశారు. పర్లేదు, అంతా బాగానే చేశారు కదా. సొంతంగా చేయటం కూడా గ్రేటే కదా. ఇత్తడి గంగాళాలు మాత్రం రెంట్కి తీసుకొచ్చారు. పూలన్నీ వీళ్ళే కొనుక్కొచ్చుకొని వీళ్ళ బంధువులే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు. చాలా చక్కగా చేశారండి డెకరేషన్ అయితే. ఇలా డెకరేషన్ మనమే చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు ఓణీల ఫంక్షన్లకు కూడా ఇలా మంగళ స్నానాలు చేయడం ఆనవాయితీగా మారిందండి. అదే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకైతే ఇప్పుడు ఆహారం చాలా బలమైనది పెట్టాలి. ఇప్పుడు తినే ఆహారం వారిని జీవితాంతం కాపాడుతుంది. చిలిమిడి అంటారు కదా, అంటే నువ్వులతో చేసిన ఉండలు పెడతాము, ఇంకా ఎండు కొబ్బరి, బెల్లం. ఇప్పుడు ఉప్పులు కారాలు పెట్టకూడదు, మసాలాలు. అందుకని ఎక్కువగా పెసరపప్పు వేసిన పులగం వండి నెయ్యితోటి బెల్లం వేసి పెడతారండి పిల్లలకు. చాలా మంచి ఆహారం, పౌష్టికాహారం. వారి శరీరానికి కావలసిన మాంసకృతులు అందుతాయి ఆ పులగం ద్వారా. కన్నా ఒకరోజు ముందు ఇలా మంగళ స్నానాలు అయితే చేపిస్తారండి. జనకు నింట జనకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, జనకు నింట జనకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, అమర్తలాడింది చక్కని బొమ్మ కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి, కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి. ఇదంటీరమ్మ మా ఇంటి విప్రులు, మా మంచిదంటీరి మహిళామణులు, మా మంచిదంటీరి మహిళామణులు. మగవాళ్ళందరూ మీరు మరలి రండమ్మా, మగవాళ్ళందరూ మీరు మరలి రండమ్మా, మంచిది వినలియ మా ఇంటి పడుచుకి. నింట జనకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, జనకు నింట జనకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, సామంతలాడింది చక్కని బొమ్మ, సామర్థ్యలాడింది చక్కని బొమ్మ కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి. సీతమ్మ సమర్థకు సిరులు నిండేను, మా మగువ సమర్థకు మణులు పండేను, మా మగువ సమర్థకు మణులు పండేను. ఇంట రతనాల రాసులుండేను, మా ఇంట రతనాల రాసులుండేను, మా ఇంట ముత్యాల జల్లు కురిసేను. నాకు నింట జనకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, సామంతలాడేను చక్కని బొమ్మ కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి. రారమ్మ రారమ్మ రమణులంతా మీరు రవ్వంత సాయము రమయంగ సేయ, రవ్వంత సాయము రమయంగ సేయ. ముత్యాల ముగ్గులు ముంగిట వేయ, దర్భాసనాలైమో వాకిళ్ళు వేయ, ముత్యాల ముగ్గులు ముంగిట వేయ, దర్భాసనాలైమో వాకిళ్ళు వేయ. జనకు నింట జనకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, సామర్థ్యలాడింది చక్కని బొమ్మ కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి, ఈ కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి. నలుమూలల దీపస్తంభాల నుంచి దేదీప్యమగుచు మా తల్లి భవిత, నలుమూలల దీపస్తంభాల నుంచి దేదీప్యమగుచు మా తల్లి భవిత. ముద్దల నూనె అందించారండి, ముద్దల నూనె అందించారండి, అక్షింతలేయండి అనురాగముంచి, అక్షింతలేయండి అనురాగముంచి. నాకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, సామంతలాడింది చక్కని తల్లి కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి. హారతులియారే అతివాళ్ళంతా మీరు హాయిగా మీరంతా ఆసీనులోచు, హారతులియారే అతివాళ్ళంతా మీరు హాయిగా మీరంతా ఆసీనులోచు. ఒక్కలతోటి తాంబూలముంది,
ఆకు ఒక్కలతోటి తాంబూలముంది, ఆశీసులివ్వండి ఆనందముంది, ఆశీసులివ్వండి ఆనందముంది. నాకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది, సామంతలాడింది చక్కని బొమ్మ, సామంతలాడింది చక్కని బొమ్మ, కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి, ఈ కలువరేకుల కళ్ళ కలిమింటి కలికి. మాకు ఇంటికి దగ్గరలోనే రంగనాయక స్వామివారి టెంపుల్ అండి. ఆ గుళ్ళోనే ఏ ఫంక్షన్ చేసినా మా చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడే చేస్తామండి. ఇక్కడే భోజనాలు కూడా పెట్టుకుంటాము. చాలా విశాలంగా ఉంటుంది ఈ గుళ్ళో. గుళ్ళోనే కొటాయి అని ఉంటుందండి, అది పెద్ద ఫంక్షన్ హాల్ అంతా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మేమంతా భోజనాలు చేసి అక్షింతలు వేయడానికైతే స్టేజ్ మీదకి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి పద్మకి ఇప్పుడే కనిపించిందండి, పొద్దున్న నుంచి కనిపించలేదు నాకు అనుకుంటున్నాను. అయితే జ్వరం అండి, లెగవట్లేదు. అయినా కానీ ఓపికగా వెళ్ళి వీడియో తీశాను. ఇవాళ మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్.